పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మొదటి పఠనంలో దేవుడు ముగ్గురు వ్యక్తులను అబ్రహాము వద్దకు పంపగా అతడు వారికి అతిథి మర్యాదలు చేసెను. వారు అబ్రహాము భార్య అయిన సారాకు ఒక కొడుకు పుట్టును అని బయలుపరిచెను. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరే వరకు ఒప్పికతో మేచి ఉండాలి, కానీ దేవుని నిందించకూడదా? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని మొదటి పఠనం పలుకుతుంది. కనుక మనం దేవుని చిత్తానుసారం జీవించినప్పుడు ఆయన మనలను అనేక ఆపదలు, అవమానాలు, బాధల నుండి కాపాడును. మనం దేని గురించి చిందిన అవసరం లేదు. అందుకన మన దేవుడు మన తరపున పోరాడి మనలను గెలిపించును. రెండవ పఠనంలో పునీత పౌలు ఈ విధంగా పలుకుతున్నారు: క్రీస్తు ప్రతి ఒకరిలో ఉన్నారు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలని దేవుని ప్రణాళిక. అనగా అందరూ దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. కనుక ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తూ మన మాటలు, క్రియలు, ప్రవర్తన ద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించుటకు ప్రయత్నించుదాము. సువిశేష పఠనంలో క్రీస్తును మరియమ్మ, మార్తమ్మ ఇంటికి ఆదానింపబడినప్పుడు మరియమ్మ ప్రభువు ఆదాల చెంద కూర్చుండి ఆయన బోధలు వినుచుండును. మార్తమ్మ మాత్రం పెక్కు పనుదలో సదమద అవచ్చు. నా సోదరి పన్నులేని నాపై వదిలి మీ చెందకు చున్నది అని ఫిర్యాదు చేసెను. అందుకు యేసు మరియమ్మ ఉత్తమమైనదని ఎంచుకున్నది అని సమాధానమిచ్చెను. మన ప్రార్థన జీవితానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏ విధమైన పెట్టకూడదు. దివ్య బలి పూజలో నిత్యం పాల్గొంటూ దేవద్రవ్య అనుమానాలను స్వీకరిస్తూ ప్రభువు సన్నిధిలో జీవిస్తూ ఆయనకు ప్రియభట్టులుగా జీవించడానికి ప్రయత్నించుదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.